మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కోట్ల రూపాయల ఆస్తి అక్రమ నిర్మాణం జరుగుతూ ఉంటే అధికారులు కానీ దీని వెనక అధికార పార్టీ నాయకులు ప్రధాన నాయకులు దీంట్లో ఉన్నారు. ఎందుకంటే ఇది దేవాదాయాలకు సంబంధించినటువంటి ఇప్పటికే కోర్టులో ఉన్నటువంటి ఆస్తి. ఈ ఆస్తిని కేవలం ఒక ట్రస్ట్ సభ్యుడి దగ్గర ఒక కాగితం రాయించుకొని ఈరోజు కోట్ల రూపాయల దోచుకొని ఈరోజు కట్టడాలు జరుగుతున్నాయి. కార్పొరేషన్ వేకెంట్ సైట్ కింద దాదాపు 50 లక్షల రూపాయలు బాకీ ఉంది, మీరు ఇక్కడ కట్టడానికి అవకాశం లేదని ఒక నోటీస్ ఇచ్చి 19వ తేదీ నోటీస్ ఇస్తే వారం రోజులుగా నోటీస్ ఇచ్చిన అంటే కార్పొరేషన్ అధికారులు మేమేమో చట్టపరంగా ఒక నోటీస్ ఇస్తాం, లోపల పరంగా మీ చేసుకునే పని మీరు చేసుకొని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి కట్టుకుంటా అంటే కనీసం ఇంత నడి బొడ్డున కడతా ఉంటే ఒక్క కార్పొరేషన్ అధికారి కూడా వచ్చే ఆపనటువంటి పరిస్థితి. 3 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ సిపిఎం నాయకులు అందరూ కూడా దీనిపైన కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు కార్పొరేషన్ అధికారులకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ చేమగుట్టినటువంటి లేని పరిస్థితి. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తిని దోచుకునేదానికి ఇంత కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే 50 లక్షల రూపాయలు ప్రభుత్వానికి కార్పొరేషన్ నిధులు కట్టాలి. కనీసం ఈ కట్టడానికి సంబంధించిన వాటర్ కానీ ఎటువంటి పర్మిషన్ లేదు. 1.5 సెంటు ఒక పేదవాడు ఇల్లు కడతా ఉంటే కొక్లైన్లు పెట్టి జేసీబీలు పెట్టి పగలగొట్టే కార్పొరేషన్ అధికారులు మీరు ఈరోజు ఎన్ని లక్షలకు అమ్ముడు పోయారు. దీని వెనక ఎంత ముట్టింది, మీకు అధికారులకు ఎంత ముట్టింది, నాయకులకు ఎంత ముట్టింది? ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి ఇంత దౌర్జన్యం ఇంత పట్ట పగులు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్ అధికారులు 3 పార్టీలు ఈరోజు ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ ఉదయం నుంచి ఇక్కడ ఉంటే కార్పొరేషన్ అధికారులు మేము ఆపేసా ఉంటారు. ఎక్కడ ఆపారు? మీరు ఆపినట్టు ఎక్కడన్నా నోటీస్ ఉందే? మీరు ఆపినట్టు బోర్డు ఉందే? మరి ఇంత మీరు ఆపిన వారం రోజులుగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఎక్కడ డెమాలిష్ చేశారు? మరి పేదవాడు ఇల్లు డెమాలిష్ చేసేదానికి కొక్లైన్లు ఎత్తుకోండి మీరు అధికారులు. మీరు ఈరోజు కోట్ల రూపాయలు ఆస్తే కార్పొరేషన్కి 50 లక్షల నిధులు బాకీ ఉంటే ₹1 చెల్లించకుండా వారం రోజులుగా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే కనీసం దీన్ని చూడనటువంటి పరిస్థితి. అధికారుల కబడ్దారు, ఎల్లకాలం మీ చరిత్ర ఉండదు. ఇప్పటికైనా ప్రజల యొక్క ఆస్తిని రండి, ఇక్కడికి వచ్చి కాపాడి దీనికి బోర్డు పెట్టి ఏదైతే అక్రమ నిర్మాణం జరిగిందో దాన్ని అందరినీ తొలగించి మీరు ఎక్కడొచ్చి మీడియా సమక్షంగా కమిషనర్ గారు వచ్చి ఇక్కడ మేము నిలుపుదల చేశాము, పూర్తి ఆధారాలతో సహా పూర్తి పర్మిషన్ ఉంటేనే కట్టుకొని ఇస్తాం, అప్పటి వరకు మేము ఆపేస్తామని ప్రకటించేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆస్తులు కాపాడడానికి నిరంతరం కృషి చేస్తాం. ఈ ధర్నాకు రావడానికి కారణం ఏంటంటే యాదాల ఈ పిచ్చయ్య గారి స్థలంలో అక్రమ కట్టడాలను నిలిపివేయాలని చెప్పి కట్టిన కట్టడాలను ఇమీడియట్గా తొలగించాలని చెప్పి కమిషనర్ గారిని అడిషనల్ కమిషనర్ గారిని ఇమీడియట్ దీంట్లో చర్య తీసుకొని వీళ్ళిద్దరినీ కూడా సస్పెండ్ చేయాలి. ఫస్ట్ వీళ్లకు ఎంతెంత ముడుపులు ముట్టాయో ముందు చెప్పాలి ప్రజలకు. ఇది చిన్న ఒక రేకు వేసుకుంటే వచ్చి జేసీబీలు తీసుకొచ్చి పగలగొడతారు. ఇంత అక్రమ కట్టడాలు కడతా అంటే కార్పొరేషన్ సిబ్బంది ఏమైంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏమైంది, కమిషనర్ గారు ఏమైనారు? కమిషనర్ గారికి ఎంత వచ్చింది, అడిషనల్ కమిషనర్ గారికి వచ్చింది, పై వాళ్ళకి ఎంత వచ్చింది డబ్బులు? ఇంత దారుణంగా కోట్ల ప్రాపర్టీని వాళ్ళు ఈరోజు అక్రమంగా దౌర్జన్యంగా ఇక్కడ ఆక్యుపై చేసుకుని ఇక్కడ ఇంత కట్టడాలు కడతాంటే ఎవరే కానీ అనుకుంటే ఇది లేదు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని దీన్ని ఖచ్చితంగా సుమోటోగా తీసుకొని వాళ్ళ మీద ఎవరెవరైతే దీని మీద ఉన్నారో వాళ్ళందరినీ కేసు కట్టాలని చెప్పి మా ముఖ్య ఉద్దేశం. వాళ్లకు ఆల్రెడీ 19వ తారీఖు వాళ్లకు ఇచ్చారు స్టాప్ చేయమని చెప్పి. 19వ తారీఖు నుంచి ఈరోజు 25వ తారీఖు వరకు వాళ్ళు కట్టడాలు కడుతూనే ఉన్నారు. వీళ్ళు ఎవరు వచ్చి చూసిన పాపాన పోలే. ఆల్రెడీ 48 లక్షల 50 వేలు వేకెంట్ సైట్కు బాకీలు ఉన్నాయి. ఆ బాకీలకు రారు. ఎవరైనా కానీ 1000 రూపాయలు 800 డబ్బులు కట్టాల్సింది వస్తే వాళ్ళ కుళాయిలు తొలగిస్తాము, వాళ్ళ ఇంటి గేట్లకు లాక్ వేస్తామని చెప్పి వస్తారు కార్పొరేషన్ సిబ్బంది. ఈరోజు ఇంత కట్టడాలు కడతా అంటే ఇంత డబ్బులు బాకీ ఉంటే వాళ్ళు ఎందుకు సోద్యం చూస్తూ ఊరికే ఉంటారో ఎవరికి అర్థం కావట్లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు చేసే అన్యాయాలను ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. మీరు ఎవరెవరికి ఎంతెంత ముడుపులు ముట్టినాయో వాళ్ళందరూ బయటికి రావాల్సిందే, వాళ్ళందరి మీద కేసు కట్టాల్సిందే. ఇది ఖచ్చితంగా డెమాలిష్ చేయాల్సిందే అని మేమందరము మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి మేము డెమాలిష్ చేయమని చెప్పి ముఖ్యంగా కోరుతున్నాం.